మార్నింగ్ పిల్లలు ఎలా ఉన్నారమ్మా? బాగా చదువుతున్నారా? ఈరోజు 10th క్లాసు ఇప్పటి వరకు 5 లెసన్స్ అయ్యాయి. ఇప్పుడు 6th లెసన్ చెప్తున్నాను. 6th లెసను అంతర్రాష్ట్రీయ ఉన్ముఖీకరణ. లెసన్ నేమో అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी लेसन है. హిందీ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అమ్మ. ఈ లెసన్లో ఒక ప్రాముఖ్యత ఏంటంటే హిందీ ఎలా నేర్చుకోవాలి, హిందీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది విషయాన్ని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం. హిందీ నేర్చుకుంటే ఎన్ని విధాలు ఉపయోగపడుతుంది, హిందీకి ఎంత ప్రాధాన్యత ఉన్నది అన్నది తెలుసుకోండి. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ఉంటాయో ఉన్ముఖీకరణ, ఉద్దేశ్య, విధి విశేష, విషయ ప్రవేశం, ఇవన్నీ కూడా ఈ లెసన్లో ఉంటాయమ్మా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు उन्मुखीकरण అంటే ఏంటి? దీని యొక్క ఇది पशु पक्षियों को भी भाषा होती है. इसके मतलब वे एक दूसरों के हास्य बखूबी समझ लेते हैं. यहाँ बातों है कि पशु पक्षियों के मनुष्यों जैसे सुविकसित भाषा नहीं होती, पर वे सीधा साधे आवाज़ और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतवानी, आमंत्रण जैसी कई भावनाओं को दर्श कर सकते हैं. किसी पक्षी द्वारा किया गया संकेत अन्य पक्षी भी पहुंचाना सकते हैं. దీని యొక్క ఆలోచన, లెసన్ యొక్క ఆలోచన ఏంటంటే పశు పక్షియోంకి भी एक भाषा होती है. పశువులు పక్షులకు కూడా ఒక భాష అంటూ ఉంటుంది. इसका मतलब है दूसरों के हास्य का बखूबी समझ लेते हैं. వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ భాష, ఆ యొక్క శబ్దం, ఆ యొక్క మూమెంట్లను బట్టి వాళ్ళు భాషని అర్థం చేసుకోగలుగుతారు. यहाँ बात है कि पशु पक्षियों की मनुष्य जैसे सुरक्षित भाषा नहीं होती. ఇది విషయం చెప్పుకోతగ్గది ఏంటంటే మనుషుల్లాగా పశుపక్షులకి క్లారిటీగా మాట్లాడే ఉచ్చరించే పదాలలాగా వాళ్ళకి భాష ఉండదు. पर वे सीधा साधा आवाज़ और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. కానీ వాళ్ళ యొక్క భావనల ద్వారా, వాటి యొక్క సైకిల్ ద్వారా ఆ లాంగ్వేజెస్ అర్థం, వాటి యొక్క భాషని అర్థం చేసుకోగలమట. మాటలు రావు కానీ వాళ్ళ యొక్క క్రియల వల్ల, అంటే చేసే పనుల ద్వారా, వాళ్ళ యొక్క భావనల ద్వారా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ వాటికి అర్థం చేసుకోగలవు. किसी पक्षी के द्वारा किया गया संकेत अन्य पक्षियों को भी पहचान सकते हैं. ఒక పక్షి దాని యొక్క సంకేతాలు అంటే ఏంటి, ఏమైనా సిమ్టమ్స్ చూపించి దాని యొక్క భావనలు వ్యక్తపరుస్తూ ఉంటే మిగతా పక్షులు కూడా, మిగతా జంతువులు కూడాను వాటి యొక్క భావనని అర్థం చేసుకోగలమంట. నెక్స్ట్ ఉద్దేశం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే छात्रों के पत्र लेखन के विविध शैलियों के ज्ञान करना, उनके लेखन सृजना करना, विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి లెటర్స్ ఎలా రాయాలో నేర్పించడం, పిల్లలు ఏ విధమైన భావంతో లెటర్ రాయాలో అన్నది అర్థం చేసుకునేటట్లు చేయడం. నెక్స్ట్ హిందీ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో ఈ లెటర్ ద్వారా తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. विधि विशेष. पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ के प्रेषक अपने विषय और जुड़क पत्र पाने वाले के नाम लिखता है. इसमें कि एक मित्र अपने दूसरे मित्रों की हिंदी सीखने के तथा उससे होने वाला लाभों के बारे में बता रहा है. పత్ర అంటే ఒక పత్ర, ఒక సారాంశంగా రాసి, ఒక గద్యంగా రాసి ఆ యొక్క హిందీ యొక్క ఫ్రెండ్కి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రాసి ఒక ఫ్రెండ్కి హిందీలో ఎంత ప్రాధాన్యత, హిందీ నేర్చుకుంటే ఎంత ఉపాధి ఉంది, హిందీ నేర్చుకుంటే ఎంత స్థాయికి ఎదగగలం అన్న వివరణ వివరిస్తూ ఈ లెటర్లోని ఒక ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు విషయ ప్రవేశ. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों के सांसों में बसी है.
यह सबकी संस्कृति सभ्यता का गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश के स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। अब हिंदी ने केवल भारत की बालिक विश्व की भाषा बन चुकी है। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ लोगों के जीवित बन चुकी है। विषय प्रवेश ఏమిటంటే హిందీ एक ऐसी भाषा है। हिंदी ఎలాంటి భాష అంటే जो భారతీయోं के सांसों में बसी है। భారతీయుల యొక్క ప్రాణంలోని సాస్ అంటే ఊపిరినంతా నిండిపోయి ఉంది హిందీ యొక్క భాష। यही सबकी संस्कृति सभ्यता का गरिमा का प्रतीक है। ఈ యొక్క హిందీ భాష సంస్కృతికి సభ్యతకి ఒక గరిమ అంటే ఒక ప్రతీక, దానికి ఒక గుర్తు అనమాట। సంస్కృతి సాంప్రదాయానికి ఒక గుర్తు అనమాట హిందీ భాష। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ सीधा हिंदी की सेवा में समर्पित कर दिया था। గాంధీజీ స్వతంత్ర పోరాటంతోనే కాకుండా దాంతో పాటుగాను హిందీ యొక్క డెవలప్మెంట్, హిందీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడాను, హిందీ యొక్క లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కూడాను దేశంలోనే హిందీ యొక్క సేవ చేస్తూ సమర్పించాడు అన్నమాట। अब హిందీ కేవల్ భారత్ కి బాలిక విశ్వ కి భాష బన్ చుకి హై। ఇప్పుడు హిందీ భాష అన్నది భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఒక మంచి లాంగ్వేజ్ అయిపోయింది। సంసార్ కే వివిధ క్షేత్రోं में हिंदी करोड़ लोगों के जीवित बन चुकी है। ప్రపంచంలోని వివిధ క్షేత్రాలు అంటే కొన్ని ప్రాజెక్టులోని కొన్ని ఆఫీసుల్లో, స్కూల్స్లో గట్టా కూడా హిందీ ఒక ఉపాధిగా। अब हिंदी केवल भारत की बालिक विश्व की भाषा बन चुकी है। हिंदी విశ్వానికి ప్రపంచానికి ఒక భాష అంటే ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా తయారైంది। సంసార్ में विविध क्षेत्रों में हिंदी करोड़ लोगों की जीवित बन चुकी है। ప్రపంచంలోని వివిధ క్షేత్రాల్లోనే కోట్ల కొద్ది ప్రజల యొక్క ఉపాధి, నిరుద్యోగులకి కానీ ఏదైనా వాళ్ళకి ఉపాధిగా ఏర్పడింది। ఏమా ఇప్పుడు విషయ ప్రవేశ అయిపోయింది। ఇప్పుడు పత్రికలోకి వెళ్తాం। పత్రిక తెలుసు కదమ్మా, రైట్ వైపు నేము, విలేజ్ నేము, టౌన్ నేమ్ రాసి డేటు। प्रेमित्र అని చెప్పి तुम कैसे हो, आशा करती हूँ कि तुम अपने परिवार के साथ सुखशाल हो। यह जानकारी बड़ी प्रसन्नता हुई। तुम हिंदी से जुड़ी विविध कार्यक्रम में भाग ले रहे हो। ప్రేమైన మిత్రుడా, तुम कैसे हो నువ్వు ఎలా ఉన్నావు, आशा करती हूँ నేను ఆశిస్తున్నాను, कि तुम अपने परिवार के साथ నువ్వు నీ యొక్క కుటుంబంతో సుఖశాల్ హో నువ్వు చాలా సుఖంగా జీవిస్తున్నావు। యహా జాన్కర్ బడి ప్రసన్నత హుయి ఈ విషయం నీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నామని తెలుసుకొని, తుమ్ హిందీ తెలుసుకొని నేను చాలా సంతోషించాను। తుమ్ హిందీ సే జుడి వివిధ కార్యక్రమం మే భాగ్ లే రహే హే హిందీకి సంబంధించి వివిధ కార్యక్రమాల్లోని పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నావు। तुमने अपने पत्रों में जानना चाहा कि हिंदी भाषा के अपने जीवन में क्या महत्व है। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा है। तुमने अपने पत्र में जानना चाहा నువ్వు నీ యొక్క లెటర్లోని తెలుసుకోవాలనుకుంటున్నావు कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। ఏంటి హిందీ భాషకి మన యొక్క జీవితంలోని ఏమి ప్రాధాన్యత ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నావు। మే తుమారే జిజ్ఞాసక నీచే సమాధానం దే రహా హూ నీ యొక్క ఆందోళనకి నేను, నీ యొక్క ఆశకి నేను సమాధానం కింద ఇస్తున్నాను। भारतीय स्वतंत्र संग्राम में देश के एकता के सूत्र बांधने के लिए एक भाषा की आवश्यकता है। यहाँ काम हिंदी से ही साध्य हो सका। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी के स्थान महत्वपूर्ण है। हिंदी से हम सारे भारत की पहचान अच्छा तरह से कर सकते हैं। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है।
हमें भारत के सभी प्रांतों में जोड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं। वैसे भाषा की ही हिंदी है जो सारे भारतीयों की एकता के सूत्र में बांधती है। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है। इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान से रखकर भारतीय संविधान ने अनुच्छेद में के तरह हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया गया है। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। చూడండమ్మా, भारतीय संस्कृति भारतीय स्वतंत्र संग्राम में देश की एकता का समुद्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। అంటే భారతదేశ సంస్కృత స్వతంత్ర సంగ్రామంలోని ముడిపడడానికి కలిసి స్వతంత్రంలో పోరాడడం కోసం ఒక భాష అవసరం ఉండేదంట. यह काम हिंदी से ही साध्य हो सका. ఆ యొక్క భాష ఏ భాష? అది హిందీయే సాధ్యమైంది. आज हमें एक से अधिक భాషా सीखना जरूरी है. మనము ఈ రోజుల్లోనే ఒక భాష కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరం. जिनमें हिंदी और अंग्रेजी की स्थान महत्वपूर्ण है. ఇందులోని ఎన్ని భాషల కన్నానే హిందీ అంగ్రేజీ అంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్కి హిందీ ఇంగ్లీష్ భాషలు రెండిటికినూ చాలా ప్రాధాన్యత ఇప్పుడు ఉంది సమాజంలో. हिंदी से हमें सारा भारतीय पहचान अच्छी तरह से कर सकते हैं. మొత్తం భారతదేశం అంతా కూడా హిందీ భాషని ఎక్కువగా వాడతారు. భారతదేశం అంతా కూడా హిందీ భాషని ఎక్కువగా అర్థం చేసుకోగలరు, ఎక్కువగా మాట్లాడతారు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोल जाती है. భారతదేశంలో వేరు వేరు ప్రాంతాల్లోని వేరు వేరు భాషలు మాట్లాడతారు. हमें भारत के सभी प्रांतों के जोड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. ఎన్ని ప్రాంతాల్లోని వేరు వేరు భాషలు మాట్లాడతారు కదా, ఈ భాషలన్నిటికీ ముడి వేయాలి అంటే, ఈ భాషలన్నీ కూడాను ఒకటిగా మాట్లాడాలి, ఒకటిగా ఉండాలి అంటే ఒక భాష ముడివేయడానికి చాలా అవసరం అట. అదే ఏ భాష? హిందీ భాష. జిసే సారీ భారతవాసి జాంతే హే. మొత్తం ఏ భాష అయితే మొత్తం భారతీయులందరూ కూడాను ఆ భాషను తెలుసుకోగలరో వేసే భాష హీ హిందీ హే. ఆ భాషే హిందీ భాష. మొత్తం ప్రపంచాన్నే ఏకదాటిగా నడిపించే భాష ఏ భాష అంటే హిందీ భాష. जो सारे भारतीयों की एकता के सूत्र में हमें भारत के सभी प्रांतों के जोड़ने के लिए एक భాషా की आवश्यकता है. భారతదేశంలోని అన్ని భాషలకి ముడిపడే ఒక భాష చాలా అవసరం. జిస్ సారే భారతవాసి జాంతే హే. మొత్తం భారతీయులందరూ కూడా ఆ భాషని తెలుసుకొని వచ్చు, అందరికి కూడా తెలుసు. वैसे ही हिंदी है. ఆ భాషే హిందీ భాష. जो सारे भारतीयों की ఏకతా के सूत्र में बांधती है. మనం మొత్తం భారతీయులందరినీ కూడాను ఒకే సూత్రంలో ముడిపడి ఉండేదాన్నే హిందీ భాష. హిందీ అప్నే శాబ్దిక్ అర్థ్ సే హీ భారతీయ कहलाता है. హిందీ అన్నది ఒక ఆ శబ్దంలోనే భారతీయ అనే పదం కూడాను ఉచ్చరింపబడుతుంది, అందులోనే ఇండియన్ అని కూడా మనకి తెలుస్తుంది. इसलिए देश के वर्तमान और भविष्य के ध्यान रखकर भारतीय संविधान में అందుకోసమని వర్తమాన అంటే ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కోసం కూడాను ఆలోచించి సంవిధానంలోనే రాజ్యాంగం ప్రకారం 343కి हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. ఎప్పుడు దీన్ని హిందీ భాషనే 343వ రాజ్యాంగం ప్రకారం హిందీ భాషని రాజభాషగా సెప్టెంబర్ 14, 1949లోని అమల్లోకి వచ్చింది. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడాను 14 सितंबर 14ని హిందీ దినోత్సవం జరుపుకుంటాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयान, सुरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरेबिया, गणराज्यों की श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान,
ఆస్ట్రేలియా ఆది దేశం में हिंदी मांग बढ़ती ही जा रहा है. ఇప్పుడు చదివాను చూసారా, ఇన్ని దేశాల్లో కూడా హిందీ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇందులోని కూడా హిందీ ఎక్కువగా డెవలప్ అవుతూనే ఉంది. విదేశం में भी हिंदी की रचना है लिखा जा रही है. విదేశాల్లోని కూడా హిందీ యొక్క రచనలు చాలా డెవలప్ అవుతున్నాయి. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడ హిందీ సాహిత్యకారులకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ హమ్ సబ్కే లియే గర్వ కీ బాత్ హే. భారతదేశంలో మన అమెరికాలోని ఫారెన్ కంట్రీల్లో కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మన హిందీ భాషకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మనందరికీ గర్వం కదా కలిగిన మాటే కదా. कि विदेशों में भारतीयों से आपस व्यवहार करने के लिए वहाँ के लोगों भी हिंदी सीख रहे हैं. విదేశీయులు కూడాను ఫారినర్స్ కూడాను మన భారతదేశంలో సత్సంపర్కాలు నడపడానికని చెప్పేసి హిందీ భాషని ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వాళ్ళు హిందీ భాషను కూడా నేర్చుకుంటున్నారంట. इसी तरह हिंदी के मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. అందుకోసమనే మన హిందీ భాష ప్రపంచమంతా కూడాను దాని యొక్క డిమాండ్ పెరుగుతూనే ఉంది. इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई स्थानों हिंदी के प्रचार या प्रसार में जुड़ी हुए हैं. భారతదేశమే దీనికోసం అని చెప్పేసి భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందీ యొక్క ప్రసారం చాలా ఎక్కువగాను బేభత్సంగా జరుగుతూ ఉంది. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं. जिनमें అంటే కేంద్రీయ హిందీ హిందీ సంస్థలు శిక్షణ ప్రశిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మహత్వపూర్ణమైన స్థానం హిందీ ఉంది. విదేశాలకు కూడా హిందీ యొక్క ప్రాధాన్యత తెలుపుతూ ఈ యొక్క ప్రసారాలన్నీ కూడాను ప్రసారం చేస్తున్నారు. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्स का అంటే ఇప్పుడు 150 కన్నా హిందీ యూనివర్సిటీలు హిందీ ఆజ్ విశ్వభర్ మే ప్రపంచం మొత్తం మీద 150 యూనివర్సిటీలు హిందీ కోర్సు నేర్చుకోవడానికే చాలా ఎక్కువగా కోర్సులు హిందీ కోసమని చాలా నియమించారన్నమాట. సంచల్ కర్ రహే హే. హిందీ కోర్సుల కోసం 150 యూనివర్సిటీలు ప్రసారం చేస్తున్నాయి. बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रहा है. బ్యాంకుల్లోని ఫిల్మ్ ఉద్యోగాల్లోని ఆఫీసుల్లోని హిందీ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకి కూడాను పెరుగుతూ పోతుంది. इसी तरह आज हिंदी नए नए रोजगारों के प्रमुख आधार बन चुकी है. అందుకోసమని హిందీ భాష నిరుద్యోగులకు కూడాను ప్రముఖమైన ఆధారం దానికి ఏర్పడింది. हिंदी से अपने भविष्य के निर्माण करने वालों के लिए హిందీ వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాలి అనుకుంటే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, హిందీ యొక్క వెబ్సైట్లు. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే మనకి హిందీలోని ఏ ప్రాధాన్యత ఉందో, హిందీ ఎంతవరకు ఉందో, ఎంతవరకు నేర్చుకోవాలి, ఏ ఆఫీసులు ఉన్నాయి, ఏ స్కూల్స్ ఉన్నాయి అన్న సంగతి మనకి తెలుస్తుంది. ఆది వెబ్సైట్ సేవా పే తాత్పర్య హై. ఇప్పుడు వెబ్సైట్లో ఆన్లైన్లోని వెబ్సైట్లు అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి, చక్కగా మనం చూసుకోవచ్చు. యహా హమారే లియే గర్వ కీ బాత్ హై. ఈ విషయం మనకు చాలా గర్వించదగ్గ విషయం కదా. హిందీ సబ్జెక్ట్ ఎంత డెవలప్ అయ్యింది, హిందీ లాంగ్వేజ్ ఎంత డెవలప్ అయ్యిందంటే మనందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. కి సారా విశ్వ హిందీగా మహత్వ జాన్ చుకే హే. మొత్తం ప్రపంచమంతా కూడాను అంటే ఏంటి వరల్డ్ అంతా కూడాను మొత్తం హిందీ యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నారు. इसका प्रमाण यहाँ है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. అందుకోసం ప్రపంచ దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 10న ప్రపంచ దినోత్సవం జరుపుకుంటాం. इसी तरह हिंदी राष्ट्रीय अंतर्राष्ट्रीय पर शोभित है. హిందీ అందుకోసమని అంతర్రాష్ట్రీయ పరంగా కూడా హిందీని ప్రాధాన్యత ఇవ్వబడింది. तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपना उज्जवल भविष्य के निर्माण कर सकते हैं. इसीलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है.
मुझे पूरा विश्वास है कि तुम हिंदी से ही जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेंगे। हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। तुमने ఆగే की పడాయి నువ్వు ముందు చదువుల కోసం అని చెప్పేసి ద్వితీయ భాషకి రూప్ మే రెండో లాంగ్వేజ్ ఏం తీసుకోవాలి, హిందీ భాషకి చయన్ కర్నేకి సలహా పూచి థీ. నువ్వు హిందీ భాషని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోవాలని చెప్పేసి నువ్వు ఆ సలహాని అడిగావు. హమ్ జాన్ చుకీ హే, నాకు తెలుసు కి ఆజ్ అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. ఇప్పుడు ఈ రోజుల్లోనే నేషనల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ పరంగా కూడాను హిందీకి చాలా ప్రాధాన్యత ఉంది. हम इसमें उससे अपने ఉజ్వల్ భవిష్య నిర్మాణ్ కర్ సక్తే హై. దీంట్లోని మనం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలము. ఈ యొక్క హిందీ భాషతోనే మన యొక్క భవిష్యత్తును వెలుగులోని మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలము. इसीलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा या द्वितीय भाषा हिंदी के चयन करना लाभदायक है. నువ్వు అందుకోసమని నీ యొక్క ముందు చదువులు పెద్ద చదువులు చదివినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ హిందీ భాషని సెలెక్ట్ చేసుకోవడం నీకు చాలా అవసరం, లాభదాయకం కూడా. मुझे पूरा विश्वास है, నాకు చాలా పూర్తిగా విశ్వాసం ఉంది. कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेंगे. నువ్వు హిందీతోని పోల్చుకొని హిందీతోని కలుపుకొని నీ యొక్క హిందీని ద్వితీయ భాషగా తీసుకొని నువ్వు మన యొక్క దేశాన్ని ఒక వెలుగులోకి తీసుకొని వస్తావు. హిందీ బాగా చదివి మన దేశాన్ని ఒక వెలుగులోకి తీసుకొని వస్తావని నేను చాలా ఆశిస్తున్నాను. ఘర్కే బడోంకే మేరా ప్రణామ్ కహనా, ఇంట్లో పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేయు. ఆప్నే స్వస్థతగా పూరా ధ్యాన్ రఖనా, నీ ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించు. తుమారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్, నీ యొక్క ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్ అనమాట. ఇతను లెటర్ రాశాడు. చూసారా అమ్మ ఎంత హిందీకి ప్రాధాన్యత ఉందో తెలుసుకున్నారు కదా. మీరు కూడా అలాగే హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా చదవండి. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్, రన్నింగ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ ఎక్కువగా చదివితే మనకి హిందీ ఇప్పుడు ఎంత చదివితే మీకు ముందు అంత ప్రాధాన్యత మనకు ఉంటుంది. భవిష్యత్తులోని మీకు మంచి స్థానం కావాలి, భవిష్యత్తులో ఒక మంచి నిర్మించుకోవాలి నా జీవితాన్ని అనుకుంటే మీరు మంచి హిందీ చదివేసి మంచి లాంగ్వేజ్ బాగా డెవలప్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ చేస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.